ఈ మూవీకి ముందే నేను ఒకటి విన్నాను. ఎవరో చెప్పారు నాకు. ఒక హిందీ యాక్ట్రెస్ హైదరాబాద్‌కి ఏదో ఆడిషన్ కోసం వచ్చిందంట. ఆమె 25 మంది అసిస్టెంట్లు వచ్చారంట. అమ్మ 25 మంది అసిస్టెంట్లు వస్తే 25 ఆ! ఆళ్ళలో ఈళ్ళు మేకప్పు, వీళ్ళు హెయిరు, వీళ్ళు బట్టలు ఇట్లా అన్నీ అయితే 20 మందికి కౌంట్ వచ్చింది. ఒక 5 కౌంట్ రావట్లేదంట. ఆ! ఈ 5 ఎవరు అంటే వాళ్ళు మూడ్ క్రియేటర్స్ అంట. ఆ! వీళ్ళకి యాక్టింగ్ చేయటానికి మూడ్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఒక 5గురు. ఓకే. ఏంటి అది మాకు కూడా నేర్చుకుంటావేంటి? తెలీదు సార్. నేర్చుకుంటారు ఇప్పుడు రాబోయే. ఇప్పుడు నెక్స్ట్ టైం రితికా కూడా 20 మంది నాకు నా ఎస్పెషల్లీ మూడ్ క్రియేటర్స్ కావాలి. నేను చెప్తున్నాను కదా, నేను ఒక ఇంట్రోవర్ట్ని. నాకు నా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి. పని చేయాలన్నా కూడా నేను ఒక్కదాన్నే ఉండాలి. నాకు ఎక్కువ మంది వద్దు. సినిమా వాళ్ళు అంటే ఇలా ఉంటారు అని అప్పుడు అంటే అది ఎంత మైండ్లో ఉంది. కానీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ నాకు ఎవరు సినిమా వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎందుకంటే ఆ విధంగా ఎవరూ బిహేవ్ చేయలేదు. ఎవ్వరు కూడా.